వచ్చేసి మంజులాదేవి. నేను గుంటకల్ నుంచి కాల్ చేస్తున్నాను. నా వయసొచ్చేసి 48 ఇయర్స్. నేను లత నుంచి జాయిన్ అయ్యాను. నేను నన్ను జాయిన్ కమ్మన్నప్పుడు నేను ఉండలేను, నా చేత కాదు, నేను ఒక్క రోజుకే చాలా వీక్ అయిపోతానని తనకు చెప్పాను. లేదు లేదు చాలా బావుంటుంది, జాయిన్ అవ్వండి అని చెప్పింది తను. సరే అని చెప్పేసి జాయిన్ అయ్యాను. సరే ఎట్లైనా ఉందాంలే అని. కానీ ఫస్ట్ డే మీరు ఎనర్జైజేషన్ చేశాక నాకు ఎటువంటి క్రేవింగ్స్ కానీ ఏమీ లేదు. ఇంకొకటి చాలా కొంచెం లిక్విడ్‌కి నాకి వాటర్ లిక్విడ్స్‌కి చాలా కడుపు నిండిపోయేది. ఎనర్జీ చాలా బాగా ఉండేది. నేనెక్కడ తినలేదు అనే ఫీలింగ్ నాకస్సలకి లేదు. ఇంకొకటి చాలా ఎనర్జీగా, యాక్టివ్‌గా ఉంటున్నా. ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ యాక్టివ్‌గా ఉన్నానన్నమాట. అసలకి మా ఇంట్లో వాళ్ళైతే, "ఇంత చిన్న బాబు ఉన్నాడు. నీకు మనవడిని ఎలా పట్టుకుంటున్నావు? ఇంత వీక్‌గా అంటే ఏం తినడం లేదు, వీక్ అయిపోతావు" అంటుంది మా అమ్మ. "అస్సలకి అవ్వడం లేదమ్మా. నేను చాలా హ్యాపీగా, ఎనర్జీగా ఉన్నా. ఇంకా ఎక్కువ శక్తొచ్చింది నాకి" అని చెప్పేసాను నేను. నా ఫ్రెండ్స్ కానీ, ఇంటి పక్కల వాళ్ళు గానీ, బయట కానీ, షాప్‌లో వాళ్ళు అందరూ నా ఫేసు, నా బాడీలో వచ్చిన అన్నీ చూస్తున్నారు. "చాలా చేంజ్ వచ్చింది నీకి" అని. నాకి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉండడం వల్ల ఎక్కువ టాబ్లెట్స్ వేసుకునేవాళ్ళం గురూజీ నేను. ఇప్పుడేం చేశానంటే, ఏది అవసరమో షుగర్‌ది అదొక్కటే, అది కూడా చాలా తక్కువ మోతాదులో వేసుకుంటున్నా. నాకి దాని నుంచి ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. చాలా బావుంది. అంటే నాకు ఈ ఎనర్జీ‌నే చాలా ఎక్కువిస్తుంది బాడీ నాకి. చాలా బాగా అనిపిచ్చింది. దేవుడి దగ్గర కూర్చున్నా చాలా మనశ్శాంతిగా అనిపిచ్చింది. నేనెప్పుడు చేయలే 24 డేస్ అనుకున్నాను గురూజీ. మీతో చెప్పాను గదా! నేను అన్ని లెవెల్స్ కంప్లీట్ జేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఫేస్‌లో కానీ, నా స్కిన్‌లో కానీ, నా హెల్త్‌లో కానీ, నా యాక్టివ్‌నెస్, నా బ్రెయిన్ అయితే చాలా లైట్ వెయిట్‌గా చాలా బావుంది గురూజీ. నేను ఫస్ట్ విన్నప్పుడు 25 డేస్ ఇంపాసిబుల్, నేను చేయలేనని అనుకున్నా. కానీ మీ ఎనర్జిలేషన్ తీసుకునే కొద్దీ ఇంట్లో మా పిల్లలైతే, "అమ్మ నువ్వేనా ఏమి తినుకోకుండా ఉండేది? లేకుంటే ఇలా ఏస్తా ఉంటివి" అన్నారు. అస్సలకి లేదు. "మీరు తినండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. నాకు తినాలని లేదు" అని చెప్పేదాన్ని. అందరూ అదే ఆశ్చర్యపోతున్నారు. ఫ్రెండ్స్‌తో పార్టీకెళ్తే నేను మా ఫ్రెండ్ అసలు తినేవాళ్ళం గాదు. ఏమి అంటే మాకసలు నో క్రేవింగ్స్. మీరు తినండి, ఎంజాయ్. మాకు మీ మీ పక్కన కూర్చున్నా మాకు తినాలనిపించలేదని జెప్తున్నా. మాకెటువంటి కోరికలు లేవు. మేమొక ఈ శివతత్వంలో ఉన్నాము. ఒక గురూజీ ఇచ్చిన ఎనర్జైజేషన్‌లో ఉన్నాము. మాకే ప్రాబ్లమ్ లేదు. చాలా బావుంది అని చెప్పాను గురూజీ. నాకీ 24 డేస్ ఎలా గడిచిపోయాయో తెలియదు. మళ్ళీ సెకండ్ లెవెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? నేనెప్పుడు జాయిన్ అవ్వాలా అని వెయిటింగ్. నిన్న మా వదిన గారికి అదే చెప్పా. తనకి స్కిన్ ప్రాబ్లమ్ ఉందంటే, "వదిన ఇది చాలా ఫాలో అవ్వండి. చాలా మందికి తగ్గిందని ఫీడ్‌బ్యాక్ వింటున్నాను రోజు. మీరు కూడా జాయిన్ అవుతే మీకు కూడా బాగా తగ్గుతుంది" అని తనకి చెప్పాను. సరే చూస్తానని జెప్పారు. కానీ నాకు నిజంగంటే గురూజీ, నా పైన నాకు అస్సలు కాన్ఫిడెంట్ లేకయిండింది. నేను చెయ్యగలను అని. మీతో ఫస్టే అన్నాను కదా! పీరియడ్స్ వస్తే ఎలా అని. ఆ ప్రాబ్లమ్ ఏది లేదు. పీరియడ్ వచ్చినా రోజు 3 ఏసుకునేదాన్ని. ఒక్క టాబ్లెట్ అంతే వేసుకున్నాను. అంటే నాకెంత బాడీకి శక్తి వచ్చింది జూడండి. ఎనర్జైజేషన్, ఆ లిక్విడ్స్ అంతే. మరి పోనీ ఎక్కువ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ కూడా తాగేదాన్ని. మధ్యాహ్నం ఒకసారి 2 గ్లాసులు రాగి గంజి, రాత్రి 2 గ్లాసులు రాగి గంజి. ఈవినింగ్ ఒక ఫ్రూట్ జ్యూస్, మార్నింగ్ ఒక వెజిటబుల్ జ్యూస్ బస్ అంతే. మిగతా టైమ్ అంతా వాటర్ తీసుకున్నా. చాలా బాగా అనిపించింది గురూజీ నాకు. నిజంగంటే నేను చాలా చాలా హార్ట్‌ఫుల్‌గా మీకి ధన్యవాదాలు జెప్పుకుంటున్నా. ఇంత మంచి ప్రోగ్రామ్‌లో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు ప్రతిసారి కార్తీక మాసం బ్యాచ్ అన్న వెంటనే, ఓహ్! మేము కార్తీక మాసం మంచి మాసంలో జాయిన్ అయ్యామని మాకు చాలా సంతోషమేస్తుంది. అందుకనే మేము కుంభమేళాకి కూడా ఫస్ట్ బుక్ చేసేసుకున్నాం. ఇంత ఎనర్జీ ఇక్కడే ఉందంటే నాకక్కడ ఎంత ఎనర్జీ ఒస్తుంది. అంటే నేను నా ఫ్యామిలీని చూసుకోవడానికి మోర్ ఎనర్జీ కావాలా నాకింకా. నేనింకా యాక్టివ్ అవ్వాలా అని జెప్పి అదే ఉద్దేశ్యంతో మా వారినడిగాను, లక్షణంగా వెళ్ళు అన్నారు. ఫస్ట్ బుక్ చేసేసుకున్నాం. థాంక్ యూ. చాలా 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 మీకెంత చెప్పినా తక్కువే. నేను ధన్యవాదాలు. ఎందుకంటే మీరు మాకు అంత శక్తినిచ్చినారు. అందుకని చాలా చాలా ధన్యవాదాలు. శతకోటి నమస్కారాలు మీకి. వెయిట్ చేంజ్ వచ్చేసి నాకి 2 ½ కేజీ అనుకుంటా గురూజీ. నేను ఈరోజు చెక్ చేసుకోలేదు. 2 ½ 3 కేజీస్ దాకా వచ్చింది. నా బాడీలో వాటర్ ఉండేది. అంటే బాడీ నీరు పట్టిందంటాం గదా! అలా ఉండేది. అదంతా పోయి బాగా స్కిన్ అంతా టైట్ అయిపోయి బాడీ చిన్న షేప్‌లాగా కనిపిచ్చేది. పెయిన్ కిల్లర్ డైలీ వేసుకునేదాన్ని.
అంటే ఆ నొప్పులు తట్టుకోలేక. ఇప్పుడు అస్సలు వేసుకోవడం లేదు. ఈ 24 డేస్‌లో 2 డేస్ మాత్రమే వేసుకున్న పెయిన్ కిల్లర్. అది నాకు చాలా బెటర్ అనిపిచ్చింది. 24 డేస్‌లో 2 టాబ్లెట్స్ అంటే చాలా గ్రేట్ కదా గురూజీ. నా బాడీకి బాగా చాలా హెల్తీగా అనిపిచ్చేసింది. నిద్రలో స్లీప్. నిద్ర నిద్ర కూడా చాలా బాగొచ్చింది గురూజీ. ఫస్ట్‌లో ఒక 2 డేస్ కొద్దిగా ఆకలి అనిపించినప్పుడు రాలేదు. మీరు చెప్పారు గదా! వాటర్ తాగి పడుకోండమ్మా ఎప్పుడైనా అని. ఒక గ్లాస్ ఎళ్లి వాటర్ తాగేసానంటే కాస్త ఆహ్, నిద్ర పట్టేసేది. బాగుంది. నిజంగంటే చాలా చాలా ధన్యవాదాలు గురూజీ. నేనే నమ్మలేకపోతున్నాను. నేను ఈ ఛాలెంజ్‌ని కంప్లీట్ చేసినానా అని. మా పిల్లలు ఏవైనా స్నాక్స్ చేసినా "ఒక కొంచెం తిను కొద్దిగా చీటింగ్ చేయను." నో, నో, నో అస్సలు చేయను నేను. నాకస్సలు లేదు. ఇంత కొంచెం రోజులకే నేను కంట్రోల్ లేకపోతే లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా కంట్రోల్ చేసుకుంటా? వద్దు. నేను గురూజీకి ప్రామిస్ చేసినా నాకొద్దు. కానీ తినాలని కూడా అనిపించలేదు గురూజీ. లేకుంటే స్మెల్స్‌కి ఖచ్చితంగా క్రేవింగ్స్ ఒస్తాయి. ఇన్ని రోజులు అన్ని తిన్నవాళ్ళం గాబట్టి. అస్సలకి నాకి ఆ ప్రాబ్లమ్ లేదు. నా స్కిన్ కూడా చాలా బాగుంది. ఎక్కడ నేను డైట్‌లో ఉన్నాను, పిక్కపోయినట్టుగాని అలా లేదు. ఇంకా హెల్తీగా, గ్లోగా ఉంది. ఆహ్, దేవుడింట్లో కూర్చున్నప్పుడు పూజలో కూడా మంచి మెడిటేషన్ అంటే నాకి బాగా అంటే ఆ భక్తి డైరెక్ట్‌గా దేవుడిని చూసిన వెంటనే అదే వచ్చేస్తుంది. బాడీ వెయిట్ తగ్గడం వల్ల, మనసు తేలిక ఉండడం వల్ల వేరే ఆలోచనలు రావటం లేదు. అందుకని చాలా బావుంది గురూజీ. ఆల్‌రైట్. స్పిరిచ్యువల్లీ స్పిరిచువల్లీ కూడా చాలా బావుంది. అసలకి మన ఈ హిందూ చైతన్యం ఇంత సంయమన చాలా చాలా బావుంది. ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుకుంటాను. నాకు వీలైనంత మందికి నేను ఈ అవకాశం ఉంది పాల్గొనండి అని చెప్తాను. ఎందుకంటే ఇది మనం ఎంత డబ్బు ఇచ్చినా రాదు కాబట్టి మీలాంటి గురువులున్నప్పుడే మేము సద్వినియోగం చేసుకోవాల వాటిని. అందుకోసం.